రాహుల్ మీది హక్కు అయితే ప్రతిపక్ష పార్టీగా మాది హక్కే. యూపీలోని సంబల్లో అడ్డుకున్నారని మీ హక్కు గురించి మాట్లాడుతున్నారు కదా, మరి లగచర్లకు వెళ్ళనీయకుండా మమ్మల్ని ఎలా అడ్డుకున్నారు? రాహుల్ గాంధీ ప్రశ్నించిన హరీష్ రావు. నిన్న సంబల్లో ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించిన వాళ్ళని వెళ్ళనీయలేదని అయితే పెద్ద ఎత్తులోనైతే మీడియా ముందటనైతే పెద్ద రాద్ధాంతం చేసిండు. మరి లగచర్లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను ఇయ్యలే, ప్రజా సంఘ నాయకులను ఓనియలే, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళను ఎవరు కూడా ఓనియలే. మరి ఈడ లేదా? ఈడ నీ న్యాయం చెల్లదా? ఈడ నీ మాట చెల్లదా? తెలంగాణలో ఎలక్షన్లు వచ్చి క్యాంపెయిన్ చేసినప్పుడు నీ మాట ఇక్కడ ఎందుకు చెల్లలేదు రేవంత్ రెడ్డి దగ్గర? ఇప్పుడు లగచర్లలో రైతులు, గిరిజన రైతులు, దళిత రైతులు, బీసీలు, మైనార్టీలు, చాలామంది రైతులు అక్కడ ఎంత మనోవేదనకు గురయ్యారు, ఎన్ని దెబ్బలు తిన్నారు, ఎంత బిక్కుమని భయపడుకుంటున్నారు. అక్కడ వాళ్ళ కనీసం ధైర్యం ఇద్దామని పోయే ప్రయత్నం చేస్తుంటే కూడా మీడియాను ఓనియ్యారు, మీడియాను కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తారు, మీడియాను కూడా కొనే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్ష నాయకులను ఓనియ్యారు, ప్రతిపక్ష నాయకులు వాళ్ళకి సపోర్ట్ పోతే వీళ్ళు కుట్రనుకున్నారని వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తారు. ప్రతిపక్షాలు మద్దతు ఇస్తే వాళ్ళని జైలు వేస్తారు, ప్రతిపక్షాలు మద్దతు ఇస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. స్థానిక బీజేపీ ఎంపీని కూడా పోయి కలిసే పరిస్థితి లేదు. అక్కడ స్థానిక బీజేపీ ఎంపీ, మహిళా ఎంపీ వాళ్ళ బాధలను అక్క చెల్లెలు ఆరాటపడుతున్నారని అక్కడ పోదామంటే ఆమెను ఓనిచ్చే పరిస్థితి లేదు ఆ రోజు. అంటే నీకో న్యాయం, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికో న్యాయమా? ప్రతి అంశంలో అక్కడ ఏదైతే రాహుల్ గాంధీ చెప్తాడో ఇక్కడ రేవంత్ రెడ్డి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అంటే అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ అంశాలు కూడా ఇక్కడ పనిచేయమని అయితే మనం చెప్పచ్చు.